Dear students, 118 పేజీలో 10th క్లాస్ మ్యాథ్స్ ప్రాబ్లం ఎక్సర్సైజ్ 5.3లో ఫస్ట్ క్వశ్చన్. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² + x - 4 = 0 బై యూజింగ్ ది కంప్లీటింగ్ ది స్క్వేర్. ఓకేనా స్టూడెంట్స్ చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనం దీని యొక్క రూట్స్ కనుక్కోవాలి. ఓకేనా, ఆల్రెడీ దీనికన్నా ముందర చాలా ప్రాబ్లం చేసాం. చూడండి, ఇది మనం చేసే ప్రాబ్లం ఏంటంటే కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనకి కొన్ని రూల్స్ తెలుసు. ఏంటది? x² యొక్క కోఎఫిషియంట్ అనేది మనకి 1 ఉండాలి. సెకండ్ టర్మ్ అనేది 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి. నెక్స్ట్ b² యాడ్ చేయాలన్నమాట. b² యాడ్ చేయాలి అంటే మనం ముందుగా బీని ఫైండ్ అవుట్ చేసి దాన్ని స్క్వేర్ చేసి b² మనం యాడ్ చేసినట్లయితే a+b² ఆర్ లేదా a-b² ఫార్ములో ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. చూడండి సొల్యూషన్. గివెన్ ద డిఫరెన్షియల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ ది quadratic equation is 2x² + x - 4 = 0. 2x² + 4 + x - 4 = 0. నోట్ ఏంటంటే ఇక్కడ ద కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈజ్ నాట్ ఈక్వల్ టు 1. x² కోఎఫిషియంట్ ఇక్కడ 1 లేదు. దీన్ని 1 చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ బి dividing the entire equation by 2. then the coefficient is equal to the 1. అంటే ఇక్కడ x² యొక్క కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి x² యొక్క కోఎఫిషియంట్ మనం 2 చోట ఇరువైపులో భాగించినట్లయితే సో therefore dividing both sides by 2, 2x² x - 4 by 2 is equal to 0 by 2. so therefore 2x² by 2 plus 1 by 2 into x minus 4 by 2 is equal to 0. cancel అయితే x² plus 1 by 2 into x 2 is equal to 0. మనకి a² plus 2ab LHSలో మనకి a² plus 2ab ఉండాలి కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ని అవతల పంపించేస్తున్నాము. x² plus 1 by 2 x is equal to 2. a² plus 2abలో మొదటిది a² ఉంది అండ్ x² ఉంది ప్లస్ 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి. సెకండ్ టర్మ్ అనేది 2 యొక్క ప్రోడక్ట్ ఉండాలి కాబట్టి దీన్ని 1/2 2 యొక్క ప్రోడక్ట్ రాద్దాం. సో x² plus 2 into x. సో దాన్ని 1/2 రావాలి. ఇక్కడ 2 ఉంది, అప్పుడు ఎంత పెట్టుకోవచ్చు? ఇది 1/4 పెట్టుకున్నది 2 into 1/4. 2 1 = 2, 2 2 = 4 అంటే ఎంత మొత్తం? ఇది 1/2కి ఈక్వల్ అవుతుంది. సో b వాల్యూ ఇక్కడ 2ab అంటే b వాల్యూ ఎంత ఇక్కడ వ్యవస్థితమైంది ఈజ్ ఈక్వల్ టు 2. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎంత? b² ఈజ్ ఈక్వల్ టు 1/4 యాడింగ్ b² ఈజ్ ఈక్వల్ 1/4 ఆన్ both sides. So that x² plus 2 into x 1/4 plus 1/4 whole square is equal to 2 plus 1/4 whole square. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 plus 1/4 whole square. ఇది ఏ ఫార్ములా ఉంది? ఇది a² plus 2ab plus b² ఫార్ములా ఉంది కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు a plus b whole square. a అంటే ఎంత? x, b అంటే ఎంత? 1/4. సో therefore x plus 1/4 whole square is equal to 2 plus 1/16. 1/4 whole square 1/16. ఇది ఎంత అవుతుంది? ఇది LCM అనేది 16 అవుతుంది. 1 అనేది 16 లైన్స్ అవ్వద్ది. 16 times 10. 16 into 2 ఎంత? 32. 16లో 1 టైం పోద్ది. 1 into 1 ఎంత? 1 అంటే 33/16. సో therefore ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది? x plus 1/4 is equal to x plus 1/4 whole square అనేది స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే స్క్వేర్ అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది పోతే రూట్ అవుతుంది. సో ప్లస్ ఆర్ మైనస్ రూట్ 33/16. సో therefore దీనికి ఎట్లా రాసుకుంటారంటే ఇక్కడ ఇది అవతల పోతే ఎంత అవుతుంది? ప్లస్ 1/4 అనేది
x is equal to minus 1 by 4 plus or minus root 33 by root 16. రూట్ అనేది 33కి అప్లికేబుల్ అవుతుంది, రూట్ 16 కూడా అప్లికేబుల్ అవుతుంది. సో దేర్ఫోర్ minus 1 by 4 plus or minus root 33 by 4. దీనికి రూట్ 33కి రూట్ ఎగ్జిస్ట్ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ ప్లస్తో రాసుకుంటే -1 by 4 ప్లస్ root 33 by 4 కామా -1 by 4 minus root 33 by 4. It is required roots.